మరి ఈ ఉదయకాలపు ఆరాధన ప్రసంగాన్ని ఒక ప్రశ్నతో నేను ఆరంభించాలనుకుంటున్నాను. మీ అందరికి ఒక ప్రశ్న. అందరు మేల్కొని ఉన్నారని అనుకుంటున్నాను. చల్లగా ఉంది బయట. సో ప్రశ్న, పోయిన వారానికి ఈ వారానికి ఏం మారింది? సంవత్సరం మారింది. ఓన్లీ సంవత్సరమే మారిందా? క్యాలెండరు మారింది. ఇంకా మనం కూడా కొన్ని తీర్మానాలు తీసుకొని ఉంటారు చాలామంది. 31st నైట్ కదా, ఆదివారానికి సమయానికి ఉండాలని. అది కూడా మారిపోయి ఉండొచ్చు. ఒకవేళ ఒక దినాన్ని కనుక చూసుకుంటే నిన్నటికి ఈ రోజుకి ఏం మారిందంటే, మీరు ఈరోజు పొద్దున ఎంతమంది మరి న్యూస్ చూసారో నాకు తెలియదు, కానీ ఈరోజు పొద్దున న్యూస్ ఏంటి ఎవరైనా చూసారా? యుఎస్ గవర్నమెంట్ వెనుజులా ప్రెసిడెంట్ని కిడ్నాప్ చేసిందంట. ఇది ప్రపంచంలో ఇది చాలా పెద్ద న్యూస్ కదా. నిన్నటికి ఈ రోజుకి ప్రపంచంలో ఉన్నటువంటి పాలిటిక్స్ మారిపోయినాయి. సో మన చుట్టూ ప్రతిదీ మారుతూ ఉంటుంది ఎప్పుడు కూడా. అందుకోసం మారినటువంటి ఒక వ్యక్తి లేకపోతే వాక్యం ఏదైనా ఉందంటే అది దేవుని వాక్యం, మన దేవుడైనటువంటి యేసుక్రీస్తు వారు. సో ఈ ఉదయకాల సమయంలో నేను మీ ముందట ఉంచవలసినటువంటి ఆరాధనకు సంబంధించినటువంటి అంశం ఏంటంటే, మార్పు లేనటువంటి దేవుడు. దానికి వచనంగా మనం మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 6వ వచనాన్ని అందరం కలిసి చదువుకుందాం. మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 6వ వచనం అందరం కలిసి చదువుకుందాం. యెహోవానైన నేను మార్పు లేని వాడను గనుక యాకోబు సంతతి వారైన మీరు లయము కాలేదు. ఇంకొకసారి అందరం కలిసి గట్టిగా చదువుకుందాం. యెహోవానైన నేను మార్పు లేని వాడను గనుక యాకోబు సంతతి వారైన మీరు లయము కాలేదు. మరి మలాకీ గ్రంథం పాత నిబంధన మరి మనం చూసుకున్నట్టయితే అది చివరి గ్రంథం. అది క్రొనలాజికల్గా మరి పరంగా కూడా చూసినట్టయితే అది లాస్ట్గా అంటే చివరిగా ఇవ్వబడినటువంటి ప్రవచనం. ఇది ఎప్పుడు ఏ సందర్భంలో రాశారంటే, మరి ఇజ్రాయేలీలు అందరూ కూడా బందీలుగా బబులోను రాజ్యాన్ని తీసుకొని వెళ్ళిపోయినప్పుడు అక్కడ 70 సంవత్సరాలు వారు గడిపి తిరిగి మళ్ళా వారి యొక్క దేశానికి వచ్చేసినాక వారు అక్కడ సెటిల్ అయిపోయాక మరి బ్రతుకుతున్న దినాల్లో మళ్ళా వాళ్ళు వారి యొక్క పాపపు జీవితానికి వెళ్తున్న సమయంలో దేవుడు ఈ ప్రవచనాన్ని వారికి అందించాడు. అయితే దేవుడు నానా సమయాల్లో వారికి సందర్భానుసారంగా వారికి ప్రత్యక్షమవుతూ తనను గురించి తాను చెప్తూ వచ్చాడనమాట. మరి అబ్రహామునకు మరి దేవుడు తను ప్రత్యక్షమైనప్పుడు అబ్రహాముకు సుమారుగా 75 సంవత్సరాలప్పుడు దేవుడు పిలిచినాడు, నీకు ఒక కుమారుణ్ణి అనుగ్రహిస్తాను. అయితే 99వ సంవత్సరంలో దేవుడు అబ్రహాముకు ప్రత్యక్షం ఏమంటాడంటే, నేను సర్వశక్తి గలటువంటి దేవుడును. అలాగే మోషే కూడా మరి తను ఆ అరణ్యంలో ఉన్నప్పుడు మోషేకి అక్కడ దేవుడు కనిపించినప్పుడు మోషే దేవుడిని అడుగుతాడు, నీ ఎవరు దేవా అంటే, నేను ఉన్నవాడను అని చెప్తాడనమాట. మరి ఇక్కడ చివరిలో దేవుడు అంటున్న మాట ఏంటి, తనని గురించి తాను చెప్తున్నటువంటి మాట ఏంటంటే, నేను మార్పు లేని వాడను గనుక యాకోబు సంతతి వారైన మీరు లయము కాలేదు. మరి దీని తర్వాత ఎటువంటి ప్రవచనం లేదు. ఈ గ్రంథం తర్వాత సుమారుగా 400 సంవత్సరాలు మరి సైలెంట్గా ఉండాయని మరి బైబిల్ పండితులు చెప్తూ ఉంటారు. 400 years ఆఫ్ సైలెంట్ పీరియడ్ అంటాం. దాని తర్వాత మళ్ళీ మనకు కొత్త నిబంధన స్టార్ట్ అవుతుంది. మరి దేవుడు ఎందుకు మరి ఈ వచనాన్ని మరి చెప్పాల్సి వచ్చింది తనని గురించి? నేను మార్పు లేని వాడనని ఎందుకు దేవుడు చెప్తున్నచ్చు అన్నాడు. మనం ఈ ఉదయకాల సమయంలో చూసుకుందాం. అయితే 2-3 విషయాలు మేము ముందట నేను ఉంచుతాను ఈ ఉదయకాల సమయంలో ఆరాధించడానికి. మొట్టమొదటిగా, దేవుడు మార్పు లేనివాడు. తన వ్యక్తిత్వంలో దేవుడు మార్పు లేనివాడు. తన గుణ లక్షణాల్లో దేవుడు మార్పు లేనటువంటి వాడు. మనుషులంగా మనం అందరం కూడా మారుతూ ఉంటాం కదా. నిన్నటికి ఈ రోజుకి చాలామంది ఈ లోకంలో పుట్టుండొచ్చు, కొంతమంది చనిపోయి ఉండొచ్చు కదా. అంతేకాకుండా మరి మనం అందరం కూడా గత వారానికి ఈ వారానికి మనందరం కూడా కొంత మన ఏజ్కి 1 వీక్ని యాడ్ చేసుకున్నాం. కానీ దేవుణ్ణి చూసినట్టు అయితే దేవునికి ఏజ్ అనేది లేదు. దేవునికి ఏజ్ లేదు. దేవుడు నిత్యత్వంలో నుంచి ఉన్నటువంటి దేవుడు. ఆయన నిత్యత్వం వరకు కూడా ఉంటాడు. దాంట్లో ఎటువంటి కూడా మార్పు అనేది లేదు. మనం మనుషులంగా మనం ఇంకా బాగుగా కావాలనుకుంటాం, పరిశుద్ధతలో ప్రేమలో మనం బాగుపడాలనుకుంటాం. కానీ దేవుని ప్రేమలో లేకపోతే దేవుని పరిశుద్ధతలో ఎటువంటి మార్పు ఉన్నదా?
ఆయన బాగుపడాలనుకుంటాడా? ఆయన ఆయన పరిశుద్ధతలు ఎదగాలని అనుకుంటాడా? అటువంటి అటువంటి అవసరం కూడా లేదు. ఎందుకంటే దేవుడు నిత్యత్వంలో ఎంత పరిశుద్ధుడుగా ఉండేనో ఎప్పుడు అంతే పరిశుద్ధుడుగా ఉంటాడు. ఆయన ప్రేమ నిత్యత్వంలో ఎంత ఉండేనో ఇప్పుడు కూడా అంతే ఉంటుంది. ఆయన గుణ లక్షణాల్లో ఎటువంటి మార్పు అనేది ఉండదు. అంతేకాకుండా మన రక్షణ ప్రణాళికను కనుక మనం చూసుకున్నట్టయితే మరి దేవుడు ఒక ప్రణాళికను కలిగి ఉన్నాడు కదా. అబ్రహాం సంతతిలో నుండి యేసుక్రీస్తు వారిని ఈ లోకంలోకి తీసుకొని వద్దామని దేవుని యొక్క ప్రణాళిక. మరి ఈ ప్రణాళికను మరి ఇది నాశనం కావడానికి చాలా అవకాశాలు వచ్చాయి బైబిల్ మీరు చదివితే కనుక. అబ్రహాం జీవితంలోనే మీరు చూసుకున్నట్టయితే అబ్రహాంకు ఒక సమయంలో తను విసుగు చెందుతాడనమాట. దేవా, మరి నా కొడుకు నువ్వు నాకు వాగ్దానాన్ని ఇచ్చావు కానీ నాకు కొడుకు ఇంకా మీరు అనుగ్రహింపలేదు. అప్పుడు ఏం చెప్తుంది సారమ్మ? వెళ్ళి నువ్వు నా ఆ స్లేవ్తోని హాగర్తోని ఆ కుమారుడిని కూడా కంటాడనమాట. అబ్రహాం అనుకొని ఉంటాడు ఇష్మాయిలే నాకు వారసుడని. సో ఇలా మనం చరిత్రలో చూసినట్టయితే మరి రక్షణ ప్రణాళికను మొదటి నుంచి మరి చివరి వరకు మరి అది ఏమంటారు దాన్ని నాశనం చేయడానికి ఎన్నో అవకాశాలు వచ్చాయి. మరి యేసుక్రీస్తు వారు జన్మించినప్పుడు కూడా మరి హేరోదు ఏం చేస్తాడు? అక్కడ ఉన్నటువంటి శిశువులందరినీ కూడా నాశనం చేస్తాడు. సో ఇలా చూసుకుంటూ పోతే మరి దేవుడి యొక్క రక్షణ ప్రణాళికను మరి దేవుడికి ఒకటే ప్రణాళిక ఉండే, ఒకటే ప్లాన్. అబ్రహాం సంతతిలో నుంచి యేసుక్రీస్తు వారు రావాలి. ఆ ప్రణాళికలు నాశనం చేయడానికి చాలా అవకాశాలు వచ్చినప్పటికీ దేవుడికి ఇంకొక ప్లాన్ లేకుండే. ఆయన సర్వశక్తి గలటువంటి దేవుడు కాబట్టి ఆ ప్రణాళికను ఆయన దాన్ని నెరవేరుస్తూ వచ్చాడు అనమాట. అందుకోసమే దేవునిలో మార్పు లేదు, దేవుని వ్యక్తిత్వంలో మార్పు లేదు, దేవుని యొక్క గుణలక్షణాల్లో మార్పు లేదు. మనుషులంగా మన ప్లాన్స్ వారానికి చేంజ్ అవుతూ ఉంటాయి, కానీ దేవుడు అట్లాంటి దాన్ని మార్చాల్సినటువంటి అవసరం ఎంత మాత్రము లేదు. అంతేకాకుండా మరి ఈ 6వ వచనంలో చూస్తే గనక అక్కడ ఇంకొక మాట వ్రాయబడి ఉంది. యెహోవానైన నేను మార్పు లేని వాడను గనుక యాకోబు సంతతి వారైన మీరు లయము కాలేదు. మరి దేవుడిది స్పెసిఫిక్గా మరి ఇజ్రాయిల్లోకి చెప్తున్నటువంటి మాట. మరి వారు లయం కాలేదంటే లయము కావాల్సినటువంటి అవకాశాలు ఎన్నో వచ్చినాయి కదా. వారు బబులోను మరి మొదటగా ఐగుప్తు దేశానికి వారు బానిసలుగా తీసుకొని వెళ్ళబడ్డారు. అక్కడ సుమారుగా 400 సంవత్సరాలు వాళ్ళు అక్కడ ఉన్నారు. దాని తర్వాత మళ్ళా బబులోను సామ్రాజ్యంలోకి వారు బానిసలుగా తీసుకొని వెళ్ళారు. అక్కడే 70 సంవత్సరాలు ఉన్నారు. అంతేకాకుండా హిస్టరీలో చూసినట్టయితే మరి 19th సెంచరీలోనే ఒక పెద్ద హాలోకాస్ట్ కూడా అయింది. హిట్లర్ కదా మరి యూదులందరినీ నాశనం చేయడానికి సిద్ధపడ్డాడు. కానీ ఇప్పుడు కూడా ఈరోజు కూడా చూసుకుంటే ఇజ్రాయెల్ ఎక్కడ ఉంది? అది వాళ్ళు యుద్ధంలోనే ఉన్నారు. ఇంకా ఎప్పుడు యుద్ధం జరుగుతుందో తెలీదు. అంటే దేవుడు లేరు అని అంటారు కదా చాలామంది. దేవుడు ఉండడానికి ఒక్క నిదర్శనం ఏంటంటే ఇదే, ఈ వచనమే. అంటే దేవుడు ఉన్నాడని చెప్పడానికి రుజువు ఏంటంటే ఇజ్రాయెల్. అంటే వారికి లయం కావాల్సిన అవకాశాలు ఎన్నో వచ్చినప్పటికీ దేవుడు వారిని కాపాడుతూ వచ్చినాడు. అయితే మరి దేవుని యొక్క ప్రణాళిక ఎంతో అది మార్పు లేనటువంటి ప్రణాళిక. దేవుడే ఏర్పరచుకున్నాడు, దేవుడే దాన్ని సంరక్షిస్తూ వచ్చినాడు. మరి మనం కూడా మన జీవితాలను మనం చూసుకుంటే గత సంవత్సరంలో మనం కూడా నాశనం కావాలి. యాక్చువల్లీ మన యొక్క వ్యక్తిగత జీవితం కనుక చూసుకుంటే మనం కూడా ఈ సంవత్సరం మనం అడుగుపెట్టామంటే దేవుని యొక్క కృప మాత్రమే. దేవుని యొక్క పరిశుద్ధతలో కనుక మన జీవితాన్ని మనం పరిశీలించుకుంటే మనం ఎంత వారం కూడా బ్రతకడానికి కూడా అవకాశం లేదు. కానీ దేవుడు దాన్ని దయ చూపించి ఇంకొక సంవత్సరాన్ని మన అందరికి ఇచ్చినాడు. మనం ఎంతో పాపపు జీవితం మనం జీవించి ఉండొచ్చు. మరి కనిపించేటటువంటి పాపాల గురించే మనం చాలాసార్లు ఆలోచిస్తాం, కానీ కనపడినటువంటి పాపాలు ఎన్నో ఉన్నాయి. ఆత్మలో చేసేటువంటి పాపాలను కదా, కోపము, క్రోధము, ఇలా ఎన్నో పాపాలు, అసూయ, కనిపించినటువంటి పాపాలు ఎన్నో ఉన్నాయి. అవన్నింటిని కూడా దేవుడు క్షమించి మన అందరికి కూడా ఇంకొక నూతన సంవత్సరాన్ని దయాకిరీటంగా ఇచ్చినాడు. అది దేవుని యొక్క కృప. మన అందరం కూడా నిజంగానే లయం కాలేదు. అంతేకాకుండా ఇంకొక ఆలోచన ఏంటంటే దేవుడు మార్పు లేని వాడు కాబట్టి మనము ఆయనకు ప్రార్థించగలుగుతున్నాం. మీరు ఎప్పుడన్నా ఎవరన్నా ఆఫీషియల్ దగ్గరికి వెళ్ళినట్టయితే ఆఫీషియల్ తరచూ తన హృదయాన్ని మార్చుకుంటున్నాడు అని అనుకుంటే కనుక మీరు అతని దగ్గరికి వెళ్తే మీ పని అవుతుందని మీరు అనుకుంటున్నారా? అవ్వదు కదా. ఒకవేళ దేవుడు నిజంగా ఆయన ఈ మాట చెప్పకపోయి ఉండకనుకో, దేవుడు ఒకవేళ మారుతూ ఉన్నట్టు అయితే మనం ఆయనకు ప్రార్థించవచ్చా? ఆయన వాగ్దానాన్ని మనం నమ్మచ్చా? నమ్మలేం కదా. మన ప్రార్థనకు బలం ఏంటంటే వాక్యం. దేవుడు మరి తన వాక్యంలో యోహాను
సువార్త 14:14 ఏం చెప్తాడంటే, నా నామంలో మీరు నన్ను ఏమడినను నేను చేస్తా అన్నాడు. అది మనకు బలం కదా. మరి దేవుడు చెప్పాడు కాబట్టి, దేవుని వాక్యం మారదు, దేవుడు మారాడు కాబట్టి మనం ప్రార్థించగలుగుతున్నాం. సో ఈ ఉదయకాల సమయంలో మనం వీటన్నిటిని జ్ఞాపకం ఉంచుకుందాం. మొట్టమొదటిగా దేవుడు తన వ్యక్తిత్వంలో, తన గుణ లక్షణాల్లో ఎటువంటి మార్పు లేనటువంటి దేవుడు. రెండవదిగా దేవుడు మరి మార్పు లేనివాడు కాబట్టి మనం అందరం కూడా ఈరోజు లయము కాలేదు. మూడవదిగా దేవుడు మార్పు లేని వాడు కాబట్టి మనం అందరం కూడా ఆయనకు ప్రార్థించగలుగుతున్నాం. మరి కొద్దిమంది ఉన్నాం, మీరందరు లక్కీ పీపుల్ అనుకోవచ్చు, ఎందుకంటే అందరికి అవకాశం దొరుకుతుంది. సో కొద్ది సమయం అందరం తీసుకొని దేవుని ఉదయకాల సమయంలో ఆరాధిద్దాం.